దుర్జనులు సజ్జనులు సత్పురుషులు వాళ్ళ ప్రవర్తనలు వేరుగా ఉంటాయి, ఒకలా ఉండవు. మనం ఒక గురువుని ఇంకో గురువుతో మనం తెలియని జ్ఞానంతో కంపేర్ చేసేస్తాం. ఆయన ఇలా ఉన్నాడు, ఆయన అలా ఉన్నాడు, ఈయన ఇలా ఉన్నాడు. ఎలా ఉన్నా సాక్షిగా గమనించడమే నువ్వు జ్ఞాని లక్షణం. జ్ఞాని ఏం చేస్తాడు? ఎలా ఉన్నా అలాగే గమనించాలి, సాక్షిగా గమనించు. మరి కోతిలా కుక్క ఉండదు, కుక్కలా కోతి ఉండదు. దేని లక్షణం దాందే. ఈ కోతి గురించి కుక్క గురించి తెలిసినప్పుడు ఇది కుక్క కాబట్టి ఇలా ఉంది, అది కోతి కాబట్టి అట్లా ఉంది అని నువ్వు కంపేర్ చేయగలవు. అలాగే మనుషులు చూడ్డానికి ఒకలాగున్నా ఎవరికి ఎంత జ్ఞానం ఉందో నీ జ్ఞాన పరిధిని బట్టి అంచనా వేయగలవు. నీ జ్ఞాన పరిధిని బట్టే బాహ్యాన్ని చూసి కొంతమంది అంచనా వేస్తారు, మాటని బట్టి కొంతమంది అంచనా వేస్తారు, చేసే పనులను బట్టి కొంతమందిని అంచనా వేయొచ్చు. కానీ ఆత్మస్థితిలో ఉన్నవాడిని అంత గమ్మున ఎవడో అంచనా వేయలేడు. అవునా? మనిషిని చూడగానే నల్లగా ఉంది, తెల్లగా ఉంది, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది చెప్పేవచ్చు. కంటికి కనబడుతుంది ఆ శరీరం, అందము కనిపిస్తుంది, రంగు కనిపిస్తుంది. వాడి మనసు ఎలా ఉంటుంది అంటే వాడి ప్రవర్తనను బట్టి. దుర్మార్గుడైతే పొద్దున చెప్పారు కదా, ఎదటోడి లాక్కోవడానికి చూస్తాడు, పుణ్యాత్ముడైతే ఇవ్వడానికి చూస్తాడు. వీడి మనస్తత్వం దాన ధర్మాల్లో ఉంది, మంచోడు అని చెప్పొచ్చు. వాడి డిగ్రీలను బట్టి వాడి చదువును బట్టి ప్రపంచంలో గొప్ప మేధావి అయితే ఒక అబ్దుల్ కలాం లాగా ఉంటే వీడు గొప్ప జ్ఞానవంతుడు అని చెప్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఒక సైంటిస్టు ప్రాపంచిక జ్ఞానంలో కూడా గొప్పవాడు అవుతాడు. వాళ్ళు గత జన్మలో కూడా సాధన చేస్తారు. ఓ సైంటిస్టు కూడా ఈ భూమికి అందించాలని గత జన్మలో జ్ఞానం చేసి వచ్చేవి కనిపెట్టగలరు. ఊరికే వచ్చేవి కనిపెట్టాలంటే కూడా వాళ్ళకు కూడా ఎంతో సాధన ఉంటుంది. ఈ జన్మలో సాధన లేకపోతే మనం ఏం తక్కువగా అంచనా వేయకూడదు. నేను అందుకే చెప్పాను, మన పరిధి తక్కువ. ఒకటి కనిపెట్టగలిగాడు అంటే వాడు ఒక క్రియేటర్ స్థాయిలో ఉన్నాడు అని. ఇప్పుడు ఎంత జ్ఞానైనా ర్యాకెట్ ఎలా వదలాలో తెలియదు, ఓ సైంటిస్ట్కి తెలుస్తుంది. అవునా? ఓ సైంటిస్ట్ అయినా సరే మరి ఈ మధ్య చెప్తారు శ్రీహరికోటలో మరి రష్యా కొలాబరేషన్తో మనం చేసేది ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడితే ఫెయిల్యూర్ అయ్యిందట. వెంటనే మోడీ ఊరుకోలేదట. ఇండియన్ సైంటిస్టులంతా కలిపి ప్రయోగించండి, ఈసారి ఏమవుతుందో చూద్దాం అన్నట్టట. మోడీ ఎవరు? కొంచెం ధ్యానం చేస్తాడు, మామూలు పిఎం కాదు కదా. మరి ఇది కొంచెం వాక్శుద్ధి ఉంటుంది. అడ్డమైన పిచ్చి మాటలు మాట్లాడు కదా. మనం ఖాళీ దొరికితే పిచ్చి మాటలు మాట్లాడి చేస్తున్న కూసంత ధ్యానశక్తి పోగొట్టుకుంటాం. వెంటనే మోడీ రెండో ప్రయోగం చేశాడట, చేయించాడు. వెంటనే సక్సెస్ అయిందట. ఎందుకు అయింది? మహామేధావులు విదేశాలను చూసి పొంగిపోతూ ఉంటాం మనం. కానీ మన వాళ్ళకి ధ్యానం వల్ల అన్నీ సాధించవచ్చని మనకు తెలుసు, మోడీకి తెలుసు, ధ్యానం చేసే ప్రతి వాడికి తెలుసు.